హలో ఎవ్రీవన్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఈ చిలకడ దుంపలండి. ఈ చిలకడ దుంపలు మీకు తెలుసు కదా, రెడ్ అయ్యి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసి కడిగి మట్టి లేకుండా కడిగి మజ్జికి బారుగా ఉన్నాయండి. ముక్కలు కోసుకున్నాను. ముక్కలు ఇలాగా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్నాక వాటర్ అంతా పోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలా నెయ్యి ఉంది కదండి, నెయ్యి పట్టిస్తాను. వీటికి నెయ్యి పట్టించి వేయించుతానండి. ఎలా వేయించుతానో చూడండి. ఇందులో కూడా కళాయి పెట్టాను. కళాయిలో కూడా కొంచెం నెయ్యి వేయాలి. ఇలా దీనికి పట్టించేయాలండి. ఇలా 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 దీనికి చూసారా, చుట్టూతా అంటాలండి. ఇదిగో నెయ్యి ఇక్కడ ఉంది కదా, పెట్టుకొని ఇలా ఇలా చుట్టూతా అంటితే చక్కగా డ్రైగా క్రిస్పీగా వస్తాయండి. ఇవి ఇలాగ కళాయిలో వేడొచ్చిన తర్వాత ఇలా ఒకటికొకటిగా పెట్టుకోవాలి. అందరూ వాటర్లో వేసి ఉడకబెట్టడం, కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టడం చేస్తూ ఉంటారు. పాకం కూడా ఉడకపెట్టి పాకం పట్టుకోవటం కూడా ఉంటుందండి. ఆ వెరైటీలన్నీ వేరు, అందరూ చేసేదే. ఇది వరకు కొత్త వెరైటీ అండి. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇలా పెట్టేసిన తర్వాత చక్కగా సిమ్ములోనే ఉంచుకొని అటు ఇటు దగ్గర కూర్చోవాలండి. దగ్గరే ఉండాలండి, మాడనివ్వకూడదు. కరెక్ట్గా అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. చిలకడ దుంపలు చాలా హెల్దీ కదా, మంచిది కూడా అండి ఈ ఐటము తింటే. ఇలా చేసుకొని చూడండి. ఉడకపెట్టిన కాడికి ఇలా బాగుంటుంది. అన్నీ ఒకేలాగా ఉడకపెట్టినట్టే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ట్రై చేయండి. ఇలా పెట్టేస్తాను. ఇలాగా చక్కగా పెట్టాను. ఇలా మూత పెట్టాలండి. ఇలా మనకి ఈ వాటరు ఈ మూత పెట్టడం వల్ల ఈ కొంచెం వాటరు సెమ్మలాగా వస్తుంది కదండి. ఆ సెమ్మ డ్రాప్స్గా పడి మగ్గుతుందండి. చూసారండి, ఇలాగ అయినవి మనం కొంచెం తిరగేసుకుంటూ ఉండాలండి. ఇలా సిమ్లోనే ఉంచాలి, సిమ్లోనే మగ్గాలి. సిమ్లో మగ్గితేనే లోపల ఉడికిద్దండి. హైలో పెట్టి చేసామంటే గట్టిగా ఉంటాయి, లోపల మగ్గవు. ఇలా తిప్పుతూ ఉండాలి. అన్నీ సమానంగా ఒకే ఇదిలో ఉండాలండి. కొంచెం బ్రౌన్ కలరు రావాలి, మరీ బ్లాక్ వచ్చినా బాగోదు. చూసుకొని దగ్గరుండి చేసుకోండి, వేస్ట్ అయిపోద్ది. ఇలా నెయ్యి రాసి ఇలా కష్టపడి చేస్తాం కదా, అందువల్ల దగ్గరుండి చేసుకోవాలి. దగ్గరుండి ఇట్లా తిప్పుతూ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి, చక్కగా మగ్గిపోతుంది. కొంచెం మనం అశ్రద్ధ చేసి బయటకు వెళ్ళామా అంతే, వేస్ట్ అయిపోతుంది. అంతే అండి, రెడీ అయిపోయాయి. ఇలా కాలితే చాలండి. ఇంతే అండి, టేస్టీ చిలకడ దుంపలు నెయ్యి వేసి వేయించటం ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి. ఇదిగోండి, మెత్తగా ఉడికిపోయిందండి. ఇలాగా చాలా క్రిస్పీగా ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అండి. చాలా బాగుందండి. ఇలా టేస్ట్ చాలా టేస్టీగా ఉంది. ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగుంటుంది. ఇదిగోండి, మెత్తగా అయిపోతుంది చూసారా, కాలుతుంది నాకు. ఇలా క్రిస్పీగా అయిపోతుందండి. పైన తోలు తీసేసుకొని కావాలంటే తోలుతో కూడా తినొచ్చు, ఇలా కావాలంటే తోలు ఒలుసుకోవచ్చండి. అలా కాలుతుంది, నేను తీద్దామంటే ఇలా తోలు ఒలుసుకోండి, లేదంటే తినేసేయండి, ఏమవుదండి, మంచిదే. ఇది పీసు పదార్థం కదా, తినొచ్చు. హెల్దీ ఇవన్నమాట, ఒంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిదైన రెసిపీ అండి. మీరు ఇలా తయారు చేయండి. తయారు చేసి ఎలాగుందో నాకు కామెంట్ తర్వాత పెట్టండి. ఓకే, ఇప్పుడు దీనికి పెట్టండి ఎలాగుందో. మీరు తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుందో కామెంట్ పెట్టగలరు. ప్లీజ్
షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయవలెను. థ్యాంక్ యూ వెరీ మచ్.